వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. రేవంత్ రెడ్డికి మళ్ళీ ఆర్మూర్ రైతులు సవాల్ విసురుతున్నారు. గత నెల 25 తారీఖు నాడు చేసిన ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మహా రైతు ధర్నా విజయవంతమైంది. వాళ్ళు 20 రోజుల గడువు ప్రభుత్వానికి ఇచ్చారు. రుణమాఫీ 100% పూర్తి చేయకపోతే మళ్ళీ మేము ఆందోళన బాట పడతామని హెచ్చరించినప్పటికీ కూడా ప్రభుత్వంలో స్పందన లేదు. కేవలం సర్వే పేరిట కాలయాపన చేస్తూ వచ్చింది. ఇంతవరకు దాని రిజల్ట్ లేదు. అందుకే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. రైతు ఐక్య కార్యాచరణ సమితి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రేపు అంతా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 3 నియోజకవర్గాలు, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఈ 3 నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలకు సంబంధించి ఎక్కడిదక్కడ వాళ్ళు ధర్నాలు చేపట్టి అక్కడ ఉన్న అధికారులకు వినతి పత్రం సమర్పించి మళ్ళీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మళ్ళీ దాంట్లో భాగంగా ఆర్మూర్ నుంచే రైతు ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున లేస్తుందా అనే ఒక సంకేతాలు గతంలో ఇచ్చారు. రేపటి నుంచి మళ్ళీ ఉధృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దీనిపైన మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు. సర్వే చేస్తున్నాం కదా అని సర్దుకుపోవచ్చు కాక, కానీ ఆర్మూర్ రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడలేవు. అది చరిత్ర చెబుతోంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ లేదా ఇంకా కారణాలు ఏవైనా కావచ్చు. లేకపోతే కేవలం రేషన్ కార్డు వాళ్ళకే పరిమితం చేస్తున్నాము, మిగతా ఐటీ కట్టిన వాళ్ళకి కానీ రేషన్ కార్డు లేని వాళ్ళకి కానీ బడా రైతులకు ఇవ్వద్దు అని అనుకున్న ప్రభుత్వము చెప్పడానికి భయపడుతున్నది. సర్వే పేట కాలయాపన చేస్తుంది. ఏం చేసినా కానీ రైతులకు పూర్తి స్థాయి రాలేదు అనే దాని మీద రైతులు ఈరోజు ఆర్మూర్ డివిజన్ రైతులు మళ్ళీ రోడ్డెక్కుతున్నారు. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే రైతు రుణమాఫీ కాదు, వాళ్ళ డిమాండ్లో ప్రధానంగా ఇంకొక విషయం రైతు భరోసా, అంటే రైతు బంధు ఈ సీజన్కు సంబంధించి ఇంకా రాలేదు. ఇంకొక 15 రోజులు 20 రోజులు అయితే సీజన్ ముగియవస్తుంది, అయినా ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా ఇవ్వాలనే డిమాండ్ ఆర్మూర్ రైతుల నుంచి వస్తుంది. ఇది ప్రభుత్వానికి మరింత ఇరకాటంలో పెట్టే భాగంలో రైతులు ముందడుగు వేస్తున్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అతనికి ఇంకా మంత్రి పదవి రాలేదు. కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ ఇస్తా అన్నారు, చాలా పెద్ద పదవి ఇస్తానే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కనీసం మధ్యవర్తిగా రైతులతో మాట్లాడేందుకు అక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న నాయకులతో కూడా మాట్లాడి సంజాయించి చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. అంటే ఇది ఒక రకమైన నిర్లక్ష్య వాతావరణమా, మీరు ఏం చేసుకుంటారు, మీతో ఏం కాదు అనే ఉద్దేశమా? ఏదేమైనప్పటికీ ఇది ఒక రకమైన ప్రభుత్వానికి హెచ్చరికగా మాత్రం తీసుకోకపోతే మునుముందు ఈ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ సర్కార్కు ఉంటుంది.